హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా, అప్పుడప్పుడు ఒక్కొక్కటి చేస్తున్నాను. ఇవాళ నేను చేయబోయేది చిన్నగా అరటికాయ మసాలా ఫ్రై. దానికి ఏమేమి కావాలంటే అరటికాయలు నేను ఒక 3 తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ సరిపోతుంది, ఎక్కువ ఒక ఉల్లిపాయ, దానిలో కొద్దిగా 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిని ముక్క. ఈ దాల్చిని, లవంగం, ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, నూనె, అంతే. ఇంకంతకన్నా ఏముండవు. తయారు చేసే విధానం చూడండి. ముందుగా కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి. నూనెలో 2 మసాలా ఆకులు వేసుకొని అరటికాయ ముక్కలు వేసుకోండి. అరటికాయ ముక్కలలో కలుపుకొని కొంచెం అందులో ఉప్పు, పసుపు, వేసుకొని కలిపి దాంట్లోకి ఈ ఉల్లిపాయ, ఈ లవంగం, దాల్చిని ఈ మిక్సీ పట్టాం కదా, ఆ మిక్సీ పేస్ట్ వేసుకొని బాగా కలపండి. అరటికాయలు అవి బాగా కలిపి మూత పెట్టండి. చాలా తొందరగా అయిపోతుందండి ఇది. 5 నిమిషాల తర్వాత అది తెరిస్తే అరటికాయ ఉడికిపోతుంది, చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు అందులో కారం వేసుకొని కలిపి తీసేసుకోవడమేనండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. కొంచెం కొత్తిమీర జల్లేసుకొని కొంచెం వెరైటీగా ఉంటుంది. అంతే, ఎప్పుడు చేసుకునే అరటికాయ వేపుడు కన్నా కొంచెం వెరైటీగా ఉంటుంది. మా జయాస్ కిచెన్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.